ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచి పెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది, కానీ ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకున్న మూర్ఖులే అన్నట్టు కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతోపాటు బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావని, ఎన్ని జన్మలైనా సరిపోవు అర్థం కావడానికి కూడా అన్నారు. తెలంగాణ కండీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం ఇది అని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అని చెప్పి కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు 11:30 పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలైతే చేశారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. కాళేశ్వరాన్ని తెచ్చింది, అలాగే తెలంగాణను తెచ్చింది కేసీఆరే. మీకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ మోహన. ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ కాబోతున్నారు. 11 గంటలకు బీఆర్కే వరకు జస్టిస్ పీసీ ఘోష్ చేరుకోబోతున్నారు. తర్వాత సంబంధించి 11:30 కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే 114 మంది హరీష్ రావుతో కలిపి ఆ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇవాళ కేసీఆర్ తో కలిపితే 115 మంది పూర్తి. ఇది చివరి ఘట్టం అని చెప్పొచ్చు. కీలక ఘట్టంగా కూడా ఈ కమిషన్ విచారణలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటివరకు దొరికిన అవకతవకలపైన మొదటి నుంచి ఎంక్వైరీ చేస్తున్న కమిషన్ గత సంవత్సరం మార్చి 14 కాన్స్టిట్యూట్ అయింది. అప్పటి నుంచి నిరంతరంగా విచారణలు కొనసాగుతున్నాయి. ఫీల్డ్ ఇంజనీర్లతో మొదలుకొని అటు ఆఫీసర్స్, ఇరిగేషన్ అధికారులు, మాజీ చీఫ్ సెక్రటరీలు, తర్వాత నిర్మాణ సంస్థలు, వీరందరితోటి ఆ కమిషన్ ఎంక్వైరీ చేసింది, అఫిడవిట్ దాఖలు చేయించింది. అఫిడవిట్ తో వారు ఏదైతే మెన్షన్ చేశారో దాని ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. వీళ్ళు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పైన ఈటల రాజేందర్ కు, హరీష్ రావుకు, కేసీఆర్ వీళ్ళు ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి చివరి రోజు ఈ రోజు అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లో మెయిన్ కీలక భూమిక అని చెప్పి భావిస్తున్నటువంటి కేసీఆర్ ఈ రోజు అటెండ్ కాబోతున్నారు. అటెండ్ అయ్యి కేసీఆర్ ఏం చెప్తారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది, చర్చనీయాంశమైంది. ఈ బీఆర్కే అయితే శ్రీకాంత్, ఇప్పటి వరకు ఎవరినైతే విచారణ చేశారో అందరూ కూడా కేసీఆర్ చెప్పిన దాని ప్రకారమే నడుచుకున్నాము అనే విధంగా అర్థం వచ్చేటట్లు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు విచారణలో కేసీఆర్ చాలా కీలక భూమిక వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు విచారణ ఎలా కొనసాగవచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మొదటి నుంచి ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, మీకు ఎందుకు తీసుకున్నారు నిర్ణయం అంటే గత ప్రభుత్వ పెద్దలు చెప్తేనే చేశామని ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చారు. సో ఖచ్చితంగా మొన్న అటెండ్ అయిన ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు ప్రస్తుత బీజేపీ ఎంపీగా ఉన్నారు. క్యాబినెట్ సమిష్టి నిర్ణయం అని చెప్పి ఆయన పేర్కొన్నాడు. తర్వాత క్యాబినెట్ ఇది ఎందుకు మార్చాల్సి వచ్చిందో అన్నప్పుడు మొన్న అటెండ్ అయిన హరీష్ రావు కూడా ఇది ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చింది, నిపుణుల కమిటీ ఇచ్చిన దాని మేరకే బ్యారేజ్ ముందుకు జరపడం, పీడబ్ల్యూసీ అంగీకారం ఇవ్వలేదు. అదేవిధంగా ఎగువలో ఉన్న మహారాష్ట్ర ఒప్పుకోలేదు. అందుకే మేము ప్రాజెక్ట్ లొకేషన్ మార్చాల్సి వచ్చింది అనేది ఆయన మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి అంటే సమిష్టి నిర్ణయం చెప్పినప్పటికీ ప్రతిసారి గతంలో కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కాళేశ్వరం రూపకర్త, డిజైన్ అంతా నాదని చెప్పి ఏదైతే పేర్కొన్నారో దానికి సంబంధించి ఎందుకంటే గతంలో తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన జీవో బయట పెట్టి మేడగట్టు బ్యారేజ్ సంబంధించి ముందే ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడింది అనేది ఆయన మెన్షన్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కీలక ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది కమిషన్. దానికి సంబంధించి కేసీఆర్ ఏం చెప్తారనే దాని మీద చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.